ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ కోడింగ్ ప్రోగ్రామ్ కోసం ఇచ్చిన సమస్య. 5 సబ్జెక్ట్స్లో ఒక విద్యార్థి పొందిన మార్కులు ఇస్తే వాటి మొత్తాన్ని, సగటును, మార్కుల శాతాన్ని లెక్కించాలి. మనం వ్రాసే ప్రోగ్రామ్ కోడ్ సరైన ఫలితాలను ఇస్తున్నదా లేదా అనేది చూడటానికి మనకు శాంపిల్ ప్రాబ్లం కావాలి. దానికోసం ఒక ఉదాహరణను తీసుకోవాలి. ప్రాబ్లెమ్ eng 56 phy 84 5 chem 45 maths 89 com 65 ఫైన్ టోటల్ 339 5 యావరేజ్ 67 9 పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 67 9. అందుకు కంప్యూటర్ ప్రోగ్రామ్ను ఎలా వ్రాయాలో పరిశీలిద్దాము. ఫ్లోగోరిథం అప్లికేషన్లో న్యూ ఫైల్ ఓపెన్ చేయండి. 4 కామెంట్ బాక్స్లు చేర్చండి. మొదటి దానిలో ఆబ్జెక్ట్ డివిజన్ అని, రెండవ దానిలో ఇన్పుట్ డివిజన్ అని, మూడవ దానిలో ప్రాసెస్ డివిజన్ అని, నాల్గవ దానిలో అవుట్పుట్ డివిజన్ అని టైపు చేయండి. 01 ఆబ్జెక్ట్ డివిజన్లో 4 కామెంట్ బాక్స్లను చేర్చండి. 1లో ఎంచుకున్న సమస్యను వ్రాయండి. అంటే మార్కుల మొత్తం, యావరేజ్, పర్సెంటేజ్ అని టైపు చేయాలి. 2లో ప్రాబ్లంను టైపు చేయండి. అంటే 5 సబ్జెక్ట్స్ మార్క్స్, కనుగొనవలసిన అంశాలను టైపు చేయండి. 3లో ఫార్మ్యులా అని టైపు చేయండి. దాని క్రింద బాక్స్లో ఇచ్చిన ప్రాబ్లంలో కనుగొనవలసిన అంశాలను, వాటికి సంబంధించిన ఫార్ములాలను లేదా గణన పద్ధతిని వ్రాయండి. ఇవే ప్రోగ్రామ్ లాజిక్, సమస్య సాధనకు మార్గాలు. 02 ఇన్పుట్ డివిజన్లో మొదట సమస్యలో ఇచ్చిన సమాచారాన్ని కంప్యూటర్లో స్టోర్ చేయడానికి కావలసిన వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. ఇక్కడ మనం మార్కులను స్టోర్ చేయాలి. మార్కులలో డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి రియల్ డేటా టైప్ వేరియబుల్స్ ను డిక్లరే చేశాము. వాటిని యూజర్ నుండి కీబోర్డ్ ద్వారా పొందాలి కాబట్టి 5 ప్రాంప్ట్స్, 5 ఇన్పుట్ సింబల్స్ ను వాడాము. ప్రతి ఇన్పుట్ సింబల్లో సంబంధిత వేరియబుల్ పేరును వాడాము. సున్నా 3 ప్రాసెస్ డివిజన్లో సమస్యలో మనం కనుగొనవలసిన అంశాల వేరియబుల్స్ ను డిక్లేర్ చేశాము. అవి టోటల్, యావరేజ్, పర్సెంటేజ్. తరువాత 3 అసైన్ సింబల్స్ లో టోటల్, యావరేజ్, పర్సెంటేజ్లను కనుగొనటానికి అవసరమైన ఫార్ములాస్ ను టైపు చేశాము. 04 అవుట్పుట్ డివిజన్లో కనుగొన్న అంశాలను, వాటిని లెక్కించడానికి ఉపయోగించిన వాటిని, లెక్కింపు విధానాన్ని వరుసగా స్క్రీన్పై డిస్ప్లే చేయడానికి 3 అవుట్పుట్ సింబల్స్ ను ఉపయోగించాము. ఈ అన్ని సింబల్స్ ను మెయిన్ మరియు ఎండ్ల మధ్య డౌన్ ఆరో లైన్ ను అనుసరించి చేర్చాము. ఏ సమస్య పరిష్కారానికైనా వ్రాసే ప్రోగ్రాంకు ఇవే స్టెప్స్ ను అనుసరించాలి. ప్రోగ్రాంను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రోగ్రామ్ విండోలోని మెనూలో రన్ బటన్ పై క్లిక్ చేయండి. కన్సోల్ విండోలో ఇన్పుట్ డివిజన్లోని అవుట్పుట్ సింబల్స్ వలన స్క్రీన్పై ప్రాంప్ట్స్ కనిపిస్తాయి. యూజర్ ప్రాంప్ట్ను అనుసరించి ఇన్పుట్ను ఎంటర్ చేయండి. ప్రాసెస్ డివిజన్లోని స్టెప్స్ ఇంటర్నల్గా కంప్యూటర్ లెక్కిస్తుంది. చివరగా అవుట్పుట్ డివిజన్లోని అవుట్పుట్ సింబల్స్ ప్రకారం స్క్రీన్పై సమాచారం కనిపిస్తుంది. అతి సులువుగా 18 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కోడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? వయస్సు, విద్యార్హతలతో పనిలేదు. కేవలం ఆసక్తి, సింబల్స్ ను గుర్తించగలిగితే చాలు. మన GRP విజువల్ కోడింగ్ ఫర్ ఆల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉచితంగా కోడింగ్ నేర్చుకోండి. మీ తోటి మిత్రులకు, బంధువులకు ఈ వీడియోస్ను షేర్ చేయండి. మన ఛానల్ను మరింత ప్రయోజనకరంగా మలచడానికి మీ సలహాలను, సూచనలను కామెంట్స్లో చేర్చడం మరువకండి.